సో హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఇది ట్రేడ్ మైండ్. సో మనం మండే మార్కెట్ ఎలా ఉంటుందో అనలైజ్ చేద్దాం. ఇది టెక్నికల్ అనాలిసిస్ పార్ట్ 2. సో రేపు మండే మార్కెట్ ఎలా ఉంటుందో మనం మాట్లాడదాం, ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్. మాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది, మీరు ఎలా సపోర్ట్ చేస్తుండండి. నేను చాలా ఇంకా వీడియోస్ తెస్తూ ఉంటాను. సో అస్సలు లేట్ చేయకుండా ముందు వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మీకు కొన్ని విషయాలు చెప్తాను, అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత తర్వాత ఇన్ డెప్త్ కూడా మ్యాటర్ మాట్లాడదాం, ఓకే. సో ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ వన్ డే చార్ట్ చూద్దాం. సో ఫస్ట్ మన చార్ట్స్ చూసేద్దాం, దాని తర్వాత మీకు మిగతావన్నీ క్లారిఫై చేస్తాను, ఓకే. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ వన్ డే చార్ట్ చూడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్టే ఒక జోన్లో ఉంది, బట్ అనుకోకుండా ప్యానిక్ సెల్లింగ్ రావడం వల్ల ఈ క్యాండిల్ క్రియేట్ అయింది, ఓకే. సో ఇప్పుడు వన్ డే క్యాండిల్లో నేను ఏం చెప్తున్నాను అది బాగా మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే. ఇప్పుడు వన్ డే క్యాండిల్లో మార్కెట్ రేపు ఇవ్వగానే గ్యాప్ అప్, ఒకవేళ గ్యాప్ డౌన్ ఇడే ఛాన్స్ చాలా తక్కువ. ఫస్ట్ థింగ్, గ్యాప్ డౌన్ ఇడే ఛాన్స్ చాలా తక్కువ. గ్యాప్ అప్ ఇడే ఛాన్సే ఎక్కువ ఉంది, ఓకే. గ్యాప్ అప్ ఇడే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఫ్లాట్ ఇడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో గ్యాప్ అప్ ఇడితే ఎక్కడ ఇడుతుంది? ఈ క్యాండిల్ రేంజ్లోనే గ్యాప్ అప్ ఇడుతుంది, లేదా ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ ఎండ్లో ఉండి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ సినారియో. సెకండ్, ఫ్లాట్ ఇడితే మాత్రం ఈ క్యాండిల్ జోన్లో ఉంటుంది. గ్యాప్ డౌన్ ఇడే ఛాన్స్ తక్కువ. మార్కెట్, నేను ఒక విషయం చెప్తున్నాను బాగా వినండి. మార్కెట్ ఒకవేళ టెస్ట్ చేయాలి అంటే ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి వస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏదైతే బయింగ్ ప్రెషర్ వచ్చిందో, సేమ్ మళ్ళీ ఆ ప్రెషర్ రావడానికి మార్కెట్ అంటే ఈ కిందకు వచ్చి మేబీ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఒకవేళ నిజంగా మార్కెట్ అనుకున్నట్టే గ్యాప్ డౌన్ ఇడితే ఈ ప్రెషర్కి వస్తుంది. లేదా గ్యాప్ పిడింది అనుకో, గ్యాప్ పిడి వచ్చిందనుకో కిందకి, సో అదొక్క సినారియో అయిపోద్ది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. గ్యాప్ అప్ పిడి అంటే కిందకు వచ్చే సినారియో కూడా ఉంది. సో అంటే గ్యాప్ అప్ పిడి, ఈ క్యాండిల్ దగ్గర గ్యాప్ అప్ పిడి కిందకు వచ్చింది అనుకో మార్కెట్, సో అదొక సినారియో అయిపోద్ది మనకి, ఓకే. సో ఇది వన్ డే చార్ట్లో. ఇప్పుడు నీకు సేమ్ నిఫ్టీ 50 కూడా మీకు బాగా అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ ఫిఫ్టీ ఒక ట్రెండ్ లైన్ జోన్లో ఉంది చూడండి. మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ 2 టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఒకవేళ ఇక్కడ బ్రేక్ ఇస్తే వచ్చి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో బట్ మీరు అబ్జర్వ్ చేయాలి, ఆల్రెడీ నేను మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. సో ఎవ్రీడే అవ్వదు. అది ఎప్పుడు మంత్లీ వన్స్, లేకపోతే మంత్లీ 2 టైమ్స్, ఇట్లా ఏదో సిచ్యువేషన్ బట్టి మంత్లీ ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి ఇలా జరుగుతుంది ప్యానిక్ సెల్లింగ్. సో ఇది ఇలా ఇక్కడ రావడం వల్ల మేబీ మార్కెట్ గ్యాప్ డౌన్ పెడితే ఇక్కడ ర్యాలీ కంటిన్యూ అవుతుంది ఈ రేంజ్ వరకు, ఓకే. లేదు అనుకోండి, ఇక్కడ గ్యాప్ అప్ పెడితే మాత్రం ట్రెండ్ లైన్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ట్రెండ్ లైన్ కంటిన్యూ అవుతుంది. సో సింపుల్, ఇది వన్ డే చార్ట్లో క్లియర్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వద్దాం, ఓకే. ఇది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. బాగా చెప్పింది ప్రతిదీ ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, ఓకే. సో ఇది ఏదైతే లో క్రియేట్ చేసిందో ఇది కొత్త లో, అంటే ప్రీవియస్ ఈ లో లేదు. సో ఈ లోన్ మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇది ఏదైతే ఉందో ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్. సో మార్కెట్ కరెక్ట్గా ఆ లెవెల్లోకి వచ్చి ఆగిపోయింది అనమాట. సో మనం ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ ఇలా పెట్టుకోండి. సో మార్కెట్ రేపు గ్యాప్ పెడితే ఫస్ట్ ఈ జోన్లో టెస్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఈ జోన్ టెస్ట్ చేస్తుంది, ఓకే. లేదు గ్యాప్ డౌన్ ఇడింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఇక్కడ ఉంది, గ్యాప్ డౌన్ ఇడితే ఈ లెవెల్ టచ్ చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఆల్రెడీ బయింగ్ ప్రెషర్ ఉంది. సో లాస్ట్ మినిట్లో ఏదైతే బయింగ్ ప్రెషర్ వచ్చిందో అదే బయింగ్ ప్రెషర్ రావడానికి ఉంటుంది. గ్యాప్ డౌన్ పెడితే ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది, ఏది ఈ లెవెల్. నేను ఎక్కడైతే మార్కెట్ ఎక్కువ సస్టైన్ అయిందో ఆ లెవెల్. సో ఒకవేళ ఫ్లాట్ ఇడింది అనుకోండి మార్కెట్, ఒకవేళ ఫ్లాట్ ఇడితే ఏం సీను, ఫస్ట్ హాఫ్లో మార్కెట్ డిసైడ్ అవ్వడం, మార్కెట్ ఎటు వెళ్ళాలో, పైకి వెళ్ళాలో కిందకి వెళ్ళాలో. బికాజ్ మీరు మొన్న అబ్జర్వ్ చేస్తే మన టెక్నికల్ అనాలిసిస్ నేను చెప్పా మార్కెట్ ఒక జోన్ బౌండ్లో ఉంది అని. సో నిన్నంతా మార్కెట్ అదే జోన్ బౌండ్లో ఉంది. అసలు మార్కెట్ ఏ మూమెంట్ ఒక సైడ్ వేస్ మూమెంట్లో ఉంది. సడన్గా 230, 240 ఒక ప్యానిక్ సెల్లింగ్ వచ్చి మార్కెట్ కిందకి తీసుకొచ్చింది. లేదంటే ఇక్కడ ఈ జోన్ బౌండ్లో మ్యాక్సిమం ఈ జోన్లో అప్ డౌన్ వచ్చి అక్కడక్కడే మార్కెట్ సస్టైన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. ఇది వన్ సినారియో. సో ఫస్ట్ హాఫ్లో మనకు టైం ఇద్దాం, గ్యాప్ పిన్నా గ్యాప్ డౌన్ నిన్నా. సో ఈ రేంజ్ బౌండ్లో ఉంటుంది. నేను రేంజ్ నీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ తెలీదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50కి వద్దాం. సో నిఫ్టీ 50 మీరు చూస్తే మీకు ఆల్రెడీ నిఫ్టీ 50 నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను. నిఫ్టీ 50 ఎంత ప్యానిక్ సెల్యువేషన్ వచ్చినా ఇది ఒక జోన్లోనే ఉంది చూడండి. ఈ జోన్ అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఇది ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది, ఓకే. ఈ రేంజ్లో ఉంది మార్కెట్. సో ఈ మార్కెట్ ఇది ఏదైతే బయింగ్ ప్రెషర్ ఉందో ఇది మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేయడానికి చూస్తుంది. బిఫోర్ దీనికన్నా ముందు మార్కెట్ ఎప్పుడు టెస్ట్ చేయలేదు ఈ ప్లేస్ని బయింగ్ ప్రెషర్తో. సో అంటే ఇక్కడ ప్రెషర్ వచ్చింది, మళ్ళీ ఎక్కడ టెస్ట్ చేయలేదు, మళ్ళీ ఇది రెండోసారి టెస్ట్ చేస్తుంది. సో 1-2 టైమ్స్ టెస్ట్ చేస్తుంది, 3-4 టైంకి వచ్చేసరికి మార్కెట్ ఈ ప్లేస్ని వీక్ చేసేస్తుంది. సో రేపు బయింగ్ సినారియో ఉంటే ఒకవేళ గ్యాప్ పెడితే మాత్రం మీరు ఫస్ట్ హాఫ్ కూర్చోండి. ఫస్ట్ హాఫ్లోనే బయింగ్ మూమెంట్ కనిపిస్తుంది. ఈ రేంజ్ వరకు, ఏ రేంజ్ అయితే మార్కెట్ పడిందో ఆ రేంజ్ దగ్గరికి వెళ్ళక డిసైడ్ అవుతుంది మార్కెట్ కిందకి రావాలా, ఒక జోన్లో ఉండాలా, పైకి వెళ్ళాలనేది. సో ఫస్ట్ హాఫ్లో మీరు రేపు టైం ఇద్దాం. ఒకవేళ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మీరు ఈ జోన్ కూడా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ ఏదైతే క్లోజింగ్ ఉందో ఒకవేళ గ్యాప్ పెడితే ఈ జోన్, అంటే మార్కెట్ ఉన్న ఈ ప్రెషర్ జోన్లో ఉంటుంది, ఓకే.
గ్యాప్ పెడితే ఈ జోన్లో ఉంటుంది. గ్యాప్ జోన్ ఇడితే మాత్రం ఈ జోన్ టెస్ట్ చేసి, అంటే ఇలా కిందకు వచ్చి ఈ జోన్ టెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే. సో మార్కెట్ రేపు ఏ జోన్స్లో ఉంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అని నా టెలిగ్రామ్ గ్రూప్లో డెఫినెట్గా పెడుతుంటాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక 2 స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఒకటి జిల్. సో జిల్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి మార్కెట్. జిల్ అనేది ఒక సపోర్ట్ ఏరియాలోకి వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఒక సపోర్ట్ ఏరియా. జిల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసింది, ఇప్పుడు థర్డ్ టైం టెస్ట్ చేసింది. ఒకవేళ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మంచి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత లైక్ ఒక 40 పాయింట్స్ మీరు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లోనే బ్రేక్అవుట్ చేసిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు. ఫస్ట్ హాఫ్లో సైడ్ వేస్ మూవ్మెంట్ పట్టిందంటే సెకండ్ హాఫ్ చూడండి బ్రేక్అవుట్ చేస్తుంది. ఒకవేళ బ్రేక్అవుట్ అవ్వలేదు అంటే సేమ్ బయింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది 2 టైమ్స్ థర్డ్ టైం టెస్ట్ చేయడానికి వస్తుంది. అయితే బయింగ్ సైడ్ అయితే సెల్లింగ్ సైడ్ ఏదైనా ఫస్ట్ హాఫ్లో మీరు ఆ మార్కెట్ టైం ఇవ్వండి. ఒకవేళ ఫస్ట్ హాఫ్లోనే బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే ఈ డౌన్ లెవెల్ ఉందో ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఎక్కడైతే ఇప్పుడు గీతలు గీస్తున్నానో ఇదే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పొజిషన్ ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ హాఫ్లో మార్కెట్ని వెళ్ళనివ్వండి, మార్కెట్ టైం ఇవ్వండి. ఓకే, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో సెకండ్ నేను వచ్చేసరికి డాక్టర్ రెడ్డి తీసుకున్నాను. డాక్టర్ రెడ్డి ఎందుకు తీసుకున్నాను అంటే, నేను నిన్న కూడా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ కంప్లీట్ ఒక అప్ ట్రెండ్లో ఉంది, దానికి ఒక రిట్రేస్మెంట్ కావాలని. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ మూమెంట్లో ఒక కంప్లీట్ సెల్లింగ్ ప్రెషర్తో క్లోజ్ అయింది మార్కెట్. సో ఎప్పుడైనా లాస్ట్ మూమెంట్లో మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనేది ఇంపార్టెంట్. సెల్లింగ్ ప్రెషర్లో క్లోజ్ అయింది కాబట్టి సో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది డాక్టర్ రెడ్డిలో. సో ఈ రేంజ్కైనా వచ్చి పైకి వెళ్ళొచ్చు, లేదా ఈ రిట్రేస్మెంటు ఫస్ట్ హాఫ్లో ఈ పొజిషన్, అంటే ఈ పొజిషన్ వరకు గ్యాప్ డౌన్ ఈ పొజిషన్ వరకు ఎక్కడైతే మార్కెట్ సైడ్ వేస్ మూమెంటం పట్టిందో ఆ పొజిషన్ వరకు మార్క్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఈ రిట్రేస్మెంట్ కంప్లీట్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ డాక్టర్ రెడ్డిది బాగుంది, మంచి న్యూస్ నడుస్తుంది కాబట్టి కంటిన్యూస్ ఇప్పుడు గ్రీన్ సైడ్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఒక రిట్రేస్మెంట్ కావాలి, ఆ రిట్రేస్మెంట్ ఇది అనుకుంటున్నాను. ఒకవేళ కంటిన్యూ అయింది అనుకో సెల్లింగ్ ప్రెషర్, సో మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే క్లోజ్ ఉందో అది అక్కడ వరకు వస్తుంది. ఒకవేళ అది క్లోజ్ చేస్తే దాని ప్రీవియస్ డే హై, దాని ముందు రోజు హై, ఈ రేంజ్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో డాక్టర్ రెడ్డిలో కూర్చోండి, ఫస్ట్ హాఫ్ టైం ఇవ్వండి. సెల్లింగ్ ప్రెషర్ ఉందో బయింగ్ ప్రెషర్ ఉందో నేను అప్డేట్ చేస్తాను. బట్ జిల్ అయితే డెఫినెట్గా మీరు అప్సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉందో అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే కింద ఈ లెవెల్ వరకు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఐ హోప్ మీకు నా టెక్నికల్ అనాలిసిస్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కానీ డెఫినెట్గా నచ్చితే మన వెబ్సైట్ ఉంది www.edtradements.com. అండ్ మీకు ఏమైనా అడిషనల్ సర్వీసెస్ కావాలన్నా ఈ వెబ్సైట్లోకి రండి. సో వెబ్సైట్లోకి వచ్చి సర్వీసెస్ చూడండి. సర్వీసెస్ కంప్లీట్ 33 days కోర్స్ ఉంటుంది. వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేయడంలో డబ్బులు ఏం పోవు. ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా మన కాంటాక్ట్లోకి వెళ్ళి, సో నా వాట్సాప్ నెంబర్ అండ్ నా మెయిల్ ఐడి రెండు ఉంటాయి. సో వాట్సాప్ అయినా చేయొచ్చు, నా మెయిల్ అయినా మెయిల్ చేయొచ్చు, నన్ను కాంటాక్ట్ అవ్వండి, దాన్ని బట్టి మీకు చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను, బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సో దానివల్ల నాకు మంచి మంచి మోటివేషన్ వస్తుంది. ఓకే, సో అప్పటి వరకు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.